హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే అండి, ఇవి మనం బయట దేశాల్లో తీసామనుకుంటున్నారా? కాదండి, మన కడియంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అలానే ఈరోజు వీడియోలో పువ్వుల మార్కెట్ అండి. ఇదంతా పువ్వుల మార్కెట్. లాస్ట్ వరకు చూడండి. ఇవి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను మీకు. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినాయి అనుకోండి, మనం తెచ్చుకుని రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. ఇవన్నీ పూల మార్కెట్ అండి. మొత్తం చాలా అందంగా ఉన్నాయి. మార్నింగ్ టైం వెళ్ళాం మేము. ఎంత బాగున్నాయి చూడండి. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. కొన్ని ఈ చూడండి, రోజు ఫ్లవర్స్ అయితే సూపర్ అండి. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కలర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అవి లైట్ కలర్స్ ఇవన్నీ. బేబీ పింకు, ఆరెంజ్ కలర్ ఉంది, ఎల్లో ఉంది. మాటలు చెప్పలేమండి, అంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇవన్నీ చామంతులు అండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అండి. చిట్టి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇవన్నీ వీటితో మనం దండలు రెడీ చేసుకోవచ్చు. పెటల్స్ తీసుకుని వేణీస్ కింద రెడీ చేసుకోవచ్చు. ఇట్లన్నీ చూస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అండి. రకరకాలు ఉన్నాయండి ఫ్లవర్స్. కలర్ చూసారు ఎంత బాగున్నాయో. ఇవి కాస్ట్ చెప్పట్లేదండి నేను, ఎందుకంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఈ మార్కెట్లో. అది మనకి తెలుసు కదండి, అందుకని చెప్పట్లేదు నేను వీళ్ళని అడగలేదండి ఏమి రేట్లు. వాళ్ళు చెప్తుంటే తీసుకునే వాళ్ళు అడుగుతారు కదా, అర్థమైంది కానీ నేను అడగలేదండి. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ వేయడం దేనికనేసి సైలెంట్గా వీడియో తీసుకుని వచ్చేసాను. వీడియో తీసుకుంటానని అడిగి వాళ్ళని వీడియో తీసుకుని వచ్చేసానండి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ఇవన్నీ ఒక్క చోటే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇవన్నీ మీకు నా లాస్ట్ వీడియోలో చూపించండి. రోజు ప్లాంట్ తీసుకోండి ఇది అని, ఆ టైప్ అండి. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. ప్లాంట్ని ఒక్క ప్లాంట్ ఉంటే గుత్తుల కింద వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి అప్పుడే తెచ్చేస్తున్నారు చూడండి చామంతులు. అంటే కొన్ని ఇక్కడ ఉంటాయి, కొన్ని బయట నుంచి తీసుకొస్తారండి. ఇవన్నీ వైట్ చామంతులు ఇవన్నీ. ఇవన్నీ చూస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత బాగున్నాయి చూడండి. మొత్తం కొన్ని అయితే అలా గంపల్లోనే అట్లా వేసేసి పెట్టేస్తారు వాళ్ళు. చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఇక్కడికి వస్తే కొంచెం కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అనుకుంటండి. ఇవన్నీ జర్పరా. మీకు ఒక వీడియో చేశాను కదండి, ప్లాంట్స్ అవి చూపించాను కదా, అవేనండి ఇవి. అవి గ్రూప్లోని ప్లాంట్స్ తెప్పిస్తారని చెప్పాను కదా, నేను షార్ట్ వీడియో కూడా చేశాను, మీరు చూసారో లేదో. అవి తెప్పించానండి. ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఒక వీడియో చేసి. ఆ ప్లాంటే మనకి రేట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో కలర్స్ ఉన్నాయండి, చూపిస్తాను మీకు. మార్నింగ్ టైం కదా, అప్పుడే అలా తెచ్చి పెట్టారు ఇవన్నీ. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి ఎక్కువ రోజులు ఉంటాయండి, మనం డెకరేషన్ చేసుకున్న ఎక్కువ రోజులు ఉంటాయి ఇవి. న్యూస్ పేపర్ చుట్టేసి ఇలా పెట్టారన్నమాట. ఇది ఇంకో కలర్ అండి. ఇందాక ఎల్లో చూపించాను కదా మీకు, ఇదేమో ఆరెంజ్ కలరు.
2 షేడ్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్స్లో అయితే. ఇవి వైట్, ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇవి కూడా చాలా రోజులు ఉంటాయి. ఇవన్నీ వైట్ చామంతులండి. ఎంత కొమ్మలతో కట్ చేస్తారో చూడండి. వీళ్ళు ఎప్పటికప్పుడు కట్ చేసేస్తారు కాబట్టి మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ అనేది. మనం కూడా మనకి ప్లాంట్ ఉంటే అలా చేసుకోవాలండి. మధ్యలో చూడండి ఎల్లో పెట్టారు. ఇవి ఇంట్లో తెచ్చుకున్నాయండి. ఇవి మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే తెచ్చామండి ఇవి ఫ్లవర్స్. అవి ఎలా డెకరేషన్ చేసామో చూపిస్తాను మీకు. జర్బరానే రోజ్ ప్లాంట్స్, అది గ్రీన్ గడ్డి అండి, దాని పేరు తెలియదు నాకు. మా చిన్నాన్న వాళ్ళ మనవరాలు ఉయ్యాల్లో వేసామండి చిన్న పాపని. అప్పుడు ఇలా డెకరేషన్ చేశారన్నమాట. ఇదిగోండి ఉయ్యాలకైతే నేనే చేశానండి. టేప్ ఉంటుంది కదా మనకి, డబుల్ టేపు, అది అతికి పెట్టేసి ఫ్లవర్స్ని ఇలా అతికిచ్చన్నమాట. మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ అవి పెడితే ఇటు సైడు పాపని పడుకోబెడతాం కదా, ఎప్పుడన్నా మళ్ళీ చేతులకి అవి తగులుతాయి అనేసి పెట్టలేదు. అవి సైడ్కి పెట్టాం ఫ్లవర్స్ అనేవి. మొత్తం అంతా ఇలా డెకరేషన్ చేసామండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.